చంటి అయితే తన చేతికి కట్టు కట్టుకొని చంచలమ్మ ఇంటికైతే వస్తూ ఉంటాడు. బసవ వీళ్ళు ఆపిన లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ఒరేయ్ ఏంట్రా ఎక్కడికిరా వస్తున్నావు, బయటకు పో, నిన్ను చంచలమ్మ ఇంట్లో నుంచి బయటికి పంపించేమంది, ఇంట్లో పనిలో నుంచి తీసేసింది అని చెప్పి వాళ్ళ చంటి బట్టలు అవన్నీ ఉన్న పెట్టినన్ను చంటిని అయితే బయటికి తోసేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ బయటికి తీసేస్తూ ఉంటే చంటి అక్కడ పడిపోతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన కేశవ కూడా అక్కడికి రాగానే ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సింధూరి అయితే చంటిని తనుస్తూ ఉంటుంది. చంటి చంటి అనైతే తనుస్తూ ఉంటుంది. ఇక చంటిని ఇంట్లో వాళ్ళందరూ బయటికి తోసేస్తుంటే అక్కడికి వచ్చిన కేశవతో చంటి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అయ్యగారు, అమ్మగారు నన్ను పనిలో తీసేశారంట, వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి ఉండకూడదు అంటున్నారు అని అంటే, బయటికి పోరా అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు చంటిని. ఇక చంటి ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అయ్యగారు కూడా అలానే మాట్లాడుతున్నారు, అసలు ఏం తప్పు చేశాను, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారు అని అయితే చంటి షాక్ అవుతూ ఉంటాడు. ఇక కేశవ అయితే బయటకు ముందు పోరా నువ్వు అని గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే చంటి ఏంటి అయ్యగారు మీరు కూడా అలానే అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా చంటి అయితే సింధూరి అయితే చంటిని తనుస్తూ చంటి చంటి అనుకునే ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే ఏ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరవగానే అందరూ చంచలమ్మ కాస్త చూస్తూ ఉంటారు. వాడిని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పంపేయండి అని గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనగానే చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూరి అయితే తల మీద చేయి వేసుకొని చంటి చంటి అని తలుస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే చంచలమ్మ వీళ్ళందరూ చెప్పిన మాట విని షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు నన్ను వీళ్ళు బయటకు పంపించేయాలనుకుంటున్నారు అని చెప్పి అలా వెనక్కి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి అయితే తనుస్తూ ఉంటాడు. ఇక చంటి అయితే అలా వెనక్కి తిరిగి చూసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ బాధపడుతూ ఉంటాడు. సింధూరి అయితే అలా లేవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. తన తల మీద చేయి వేసుకొని అమ్మ అనుకొని లేస్తూ ఉంటుంది. చంటి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.